ఉస్మానియా వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి రికార్డు సృష్టించారు. వరల్డ్ డాక్టర్స్ డే రోజే ప్రభుత్వ వైద్యుల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు. ఒకేసారి ఒకే వ్యక్తికి 5 అవయవాల మార్పిడి సర్జరీని దిగ్విజయంగా పూర్తి చేశారు. దేశంలోనే ఈ తరహా శస్త్రచికిత్స చేయటం ఇదే తొలిసారి కావటం విశేషం. ఉస్మానియా గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం అధిపతి డాక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలోని వైద్యుల బృందం ఈ ఘనత సాధించింది. ఈ అరుదైన ఫీట్ సాధించిన వైద్య బృందాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన్ ఆయన బృందంతో ఈటీవీ ముఖాముఖి. పేదల పెద్దాసుపత్రి ఉస్మానియా ఒకేసారి ఒకే వ్యక్తికి 5 ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేశారు. ఇంతకీ ఏంటి ఆ ఆర్గాన్స్, ఆ సర్జరీ ఎలా ముగిసింది, పేషెంట్ ఎలా ఉన్నారు, ఈ వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం హెచ్ఓడి డాక్టర్ మధుసూదన్ గారు, ఆయన తెలుసుకుందాం. జనరల్గా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అనగానే బ్లడ్ మ్యాచ్ అవ్వాలి, ఏజ్ మ్యాచ్ అవ్వాలి, చాలా చెప్తారు. కానీ మీరు ఈరోజు చేసిన దాంట్లో చిన్న పేగు పెద్ద పేగు కూడా వీటికి అసలు ఏం మ్యాచ్ చేస్తారు, ఎలా చెక్ చేస్తారు? సిరిసిల్లా నుంచి ఒక 30 years ఇంజనీరింగ్ అతను రేర్ జెనెటిక్ ప్రాబ్లం ఫెమిలియల్ అడినోమాటస్ పాలిపోసిస్ కొలయి విత్ కొలాన్ క్యాన్సర్ కూడా ఉండే అనమాట. కొలాన్ క్యాన్సర్ ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పెద్ద పేగు తీసేశారు. దాని తర్వాత ఆయనకి సర్జరీ కాంప్లికేషన్ వచ్చి లీక్ వస్తే చిన్న పేగు కూడా ఒక 60% తీసేసినారు అనమాట. దాని తర్వాత ఇంకా ఆయనకి ఏం తిన్నా వెయిట్ లాస్ అవుతూ ఉన్నారు. సో అతను ఇంటెస్టైనల్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఉస్మానియాకి వచ్చాడు. సో మేము ఇంటెస్టైనల్ ట్రాన్స్ప్లాంట్ కోసం అని వర్కప్ టెస్టులు చేస్తుంటే ఆయనకి చిన్న పేగులో కూడా అంటే డియోడినంలో కూడా ప్రీ క్యాన్సరస్ గడ్డలు ఉన్నాయి, కంతులు ఉన్నాయి, పాలిప్స్. సో అంతేకాకుండా చిన్న పేగు బ్లడ్ వెజల్స్లో కూడా పెద్ద ట్యూమర్ ఉందన్నమాట. సో ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక ఇంటెస్టైనల్ మార్పిడి చేస్తే మాత్రమే సరిపోదు. సో మల్టీవిజరల్ అంటే ఎంటైర్ జీర్ణ వ్యవస్థని రీరైట్ చేయాలా. సో మల్టీవిజరల్ ట్రాన్స్ప్లాంట్ ఇండియాలో ఎవరైనా చేసినారా అని కొంతమంది కన్సల్ట్ చేశాము. సో డాక్టర్ అనిల్ వైద్య సారు క్లీవ్లాండ్ క్లినిక్, వన్ ఆఫ్ మై మెంటర్. ఒకసారి ఎంజిఎం హాస్పిటల్ చెన్నైలో వేరే కండిషన్కి అంటే బవల్ పేగు మూమెంట్ సరిగా లేని దానికోసం చేస్తాం. అది టెక్నికల్లీ ఈజీ అనమాట. సో ఇది మాత్రము ఓన్లీ యుఎస్ బ్రెజిల్ వాళ్ళే చేస్తున్నారు ఇప్పటి వరకు డాక్యుమెంటెడ్ మెడికల్ లిటరేచర్లో. అది సార్ కోట్ చేస్తూ ఇట్లా బ్రెజిల్ వాళ్ళు మేము యుఎస్లో చేస్తున్నాము, దిస్ పేషెంట్కి మల్టీవిజరల్ ట్రాన్స్ప్లాంటే బెస్ట్ ఆప్షన్, అదర్వైజ్ ఈ విల్ డై అని. సో మేము ఈ పేషెంట్కి మల్టీవిజరల్ ట్రాన్స్ప్లాంట్ కోసం జీవన్ దానిలో 6 months క్రితం రిజిస్టర్ చేసాం. ఎందుకంటే లైవ్ డోనర్ ఉండదు ఎంటైర్ జిఐటి కాబట్టి. సో ఒక 3 months క్రితం ఒకసారి మాకి ఒక బ్రెయిన్ డెడ్ డోనర్ ఉంటే అతను ఓపెన్ చేసిన తర్వాత ఆ డోనర్ ఇంటెస్టైన్ స్టమక్ అంత మంచి లేకుండే. సో అందుకని అబాండన్ చేసాము. 2 days క్రితం ఉస్మానియాలో ఒక బ్రెయిన్ డెడ్ డోనర్ ఉండే, ఒక 35 years లేడీ. పాపం డెలివరీ టైంలో బీపీ బాగా ఎక్కువై ప్రీ ఎక్లాంప్సియా అట్లా అయ్యి బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లి బ్రెయిన్ డెడ్ డోనర్ అయ్యి మన ఆర్ఐసీలో అడ్మిట్ అయింది. సో ఆ పేషెంట్ ఫ్యామిలీని కౌన్సిలింగ్ చేసి ఆర్గన్ డొనేషన్కి విల్లింగ్ చేయించాము. 5 ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకే పేషెంట్ కానీ రియల్లీ ఛాలెంజింగ్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్లో కొంచెం టైం ఇస్తుంది. అంటే ఒక 6 hours 8 hours బ్రెయిన్ డెడ్ డోనర్ నుంచి ఆర్గన్ తీసి బయట ఐస్ బాక్స్లో పెట్టచ్చు. బట్ దీన్ని అలా ఎక్కువ పెట్టలేము, ఎందుకంటే ఇవి ఎక్కువ టాలరేట్ చేయదు. సో అందుకని ర్యాపిడ్గా చేయాలి. సో సైమల్టేనియస్గా డోనర్ రిసిపియంట్ పక్క టేబుల్ పెట్టి చేసాం. చేసిన దాంట్లో వాళ్ళ బాడీ వేరుగా ఉంటుంది, వీళ్ళ బాడీ వేరుగా ఉంటుంది, అది ఎట్లా వర్క్ అవుతుంది మరి? కరెక్ట్ క్వశ్చన్. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే లివర్ ట్రాన్స్ప్లాంట్లో మేము ఓన్లీ బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ చేస్తాం. సో బ్లడ్ గ్రూప్ కలిసిపోతే చేసేస్తాము. O పాజిటివ్ ఆర్ B పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఉన్నా చేసేస్తాము. ఈ చిన్న పేగుకి, ప్యాంక్రియాస్కి వీటికి చేయాలంటే మాత్రం కంపల్సరీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ ఒకటే కాదు, లింఫోసైట్ క్రాస్ మ్యాచింగ్ అని చేస్తామన్నమాట. సో లింఫోసైట్ క్రాస్ మ్యాచింగ్ లేకపోతే జనరల్గా చేయడానికి ఉండదు. ఎందుకంటే మన చిన్న పేగుల్నే మ్యాక్సిమం యాంటీబాడీ ప్రొడ్యూస్ చేసే లింఫాటిక్ టిష్యూ ఉంటుంది. సో రిజెక్షన్ అనేది చాలా ఎక్కువ, ఇమ్యూనోసప్రెషన్ చాలా ఎక్కువ అవసరం. అంటే 4 ఇమ్యూనోసప్రెషన్ ఇస్తామన్నమాట. 4 ఇమ్యూనోసప్రెషన్ ఇచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ తోటి చనిపోయే రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే మేము మా పేషెంట్కి ఉస్మానియాలో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి మీరు ఎవరు బిలీవ్ చేయరు. నా పేషెంట్ నేను ఓటీలో పెట్టా, ఆపరేషన్ థియేటర్.
నాట్ ఈవెన్ ఐసీయూ. సో ఆపరేషన్ థియేటర్లో అయితే ఎవరు ఇట్లా జస్ట్ లైక్ వెళ్ళరు కదా, ఓటీ డ్రెస్లో వెళ్ళాలి. సో అటెండర్స్ ఎవరు రావడానికి వీలు ఉండదు. సో అంత స్టెరైల్ జోన్ కోసం వీఆర్ ట్రయింగ్. ఎందుకంటే ఈ పేషెంట్కి మేము 4 ఇమ్యూనోసప్రెషన్ డ్రగ్స్ ఇస్తాం. మీరు మెన్షన్ చేశారు ఓటీలో ఉంచాల్సి వచ్చింది అని, స్టెరైల్ సిచ్యువేషన్ కోసం అని. కొంచెం ఈ కండిషన్స్ మారాల్సిన అవసరం ఉందని చాలా కాలం నుంచి మాట్లాడుతున్నాం. మారితే గనక మన దగ్గర ఉన్న డాక్టర్ కెపాసిటీకి, మనం ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్కి ఇంకా ఎంత బెటర్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడున్న థియేటర్ కాంప్లెక్స్లో అయితే వరల్డ్ బెస్ట్ ఎక్విప్మెంట్ ఉంది. ఎందుకంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళు డిఫెన్స్ కంపెనీ. సో మేము ఒకసారి మిలిటరీ హాస్పిటల్కి ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ హెల్ప్ చేసాం. సో వాళ్ళు కంట్రీ వైడ్ ఆలోచించి ఉస్మానియాకి వాళ్ళు 5.5 crores డొనేట్ చేశారు సిఎస్ఆర్ కింద. విత్ దట్ వీ గాట్ ఏ వరల్డ్ లివర్ ట్రాన్స్ప్లాంట్కి కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. ఎక్విప్మెంట్స్ లేదు అనేది లేదు. సో ఇంకా కొంచెం ఐసీయూ స్ట్రెంథనింగ్కి అవసరం ఉంది. బికాస్ లామినార్ ఫ్లో, స్టెరైల్ బ్యాక్టీరియల్ కండిషన్స్ ప్రివెన్షన్కి ఉండటానికి గవర్నమెంట్ లుకింగ్ ఇంటూ దట్. ఫస్ట్ టైం ఇట్లాంటివి అటెంప్ట్ చేసి సక్సెస్ అయినప్పుడు దాన్ని పేపర్ పబ్లిష్ చేస్తాం. బికాస్ నెక్స్ట్ జనరేషన్ కూడా అది ఉండాలి, తెలియాలి అనే ఉద్దేశంతో మీరు దీన్ని అలా పబ్లిష్ చేసే అవకాశం ఉందా, ఆ దిశగా ఆలోచిస్తున్నారా? మరోవర్ ఇది గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఉస్మానియా హాస్పిటల్ అనేది టీచింగ్ ఇన్స్టిట్యూట్. సో దీంట్లో 2 ఉంటాయి. ఒకటేమో పేషెంట్ కేర్, ఇమీడియట్ బెనిఫిట్. సెకండ్ అనేది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ డాక్టర్స్ తయారు చేయడం ఆర్ రీసెర్చ్ పబ్లికేషన్ చేయడం. సో మేము చేసిన అన్ని ట్రాన్స్ప్లాంట్స్ని మేము వీడియో రికార్డ్ చేస్తాము, దాని డేటా ప్రొడ్యూస్ చేస్తాము, కరెక్ట్ ఎడిట్ చేసి మేము ప్రతిసారి నేషనల్ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేస్తాము. ఇప్పటివరకు మేము చేసిన అన్ని పేపర్స్, కాలమ్స్ అన్నిటినీ మేము మా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సర్జికల్ గ్యాస్ట్రో పబ్లిష్ చేస్తే వాళ్ళు నేషనల్ బులెటిన్ అనేది ఉంటుంది IASG, దాంట్లో పబ్లిష్ చేసినారు మా డిపార్ట్మెంట్ గురించి. దిస్ ఈస్ ద ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ డూయింగ్ ఎ సక్సెస్ఫుల్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ ఇండియా అని. మీరందరూ కూడా ఈ సర్జరీలో 36 hours పాటు కష్టపడ్డారు. ఫస్ట్ టైం ఇన్ని గంటల పాటు ఒక సర్జరీ మీద ఉండవు. అండ్ మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఏ నేర్పింది? ఇన్ ఫ్యూచర్ మీకు ఇది ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? యాక్చువల్గా మేము జాయిన్ అయ్యి 3 years అవుతుంది. మేము జాయిన్ అయినప్పటి నుంచి ఒక 25 లివర్ ట్రాన్స్ప్లాంట్స్ అయి ఉంటాయి. అసలు ఇక్కడ చూసిన తర్వాత నేను కూడా ఇలా గవర్నమెంట్లో నెక్స్ట్ ఏదైనా చెయ్యాలి, మనం కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో అనుకుంటే చేయగలుగుతాము అన్న ఇన్స్పిరేషన్ అయితే వచ్చింది. మీరు చెప్పండి, అంటే ఇలాంటి ఒక కాంప్లికేటెడ్ సర్జరీ చేసేటప్పుడు వీ డోంట్ నో, టేబుల్ పైన ఏదైనా జరగచ్చు. సో ఆ 36 hours ఎలా గడిచింది అండ్ ఏమనిపించింది మీకు? అండ్ ఫైనల్గా సర్జరీ సక్సెస్ అయింది, పేషెంట్ స్టేబుల్గా ఉన్నారనిపించినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఏ కాంప్లికేషన్ వస్తే ఎలా ట్రీట్ చేయాలని అన్నిటికీ రెడీ అయ్యి దానికి కావాల్సిన సామాగ్రి అన్నీ కరెక్ట్గా సమకూర్చుకొని అప్పుడు కరెక్ట్గా ఉన్నప్పుడే మేము స్టార్ట్ చేస్తాం. సర్జరీకి 36 గంటలు పట్టినా దానికంటే ముందు కూడా చాలా ప్రిపరేషన్ టైం ఇక్కడే స్పెండ్ చేయాల్సి వచ్చింది. దీంతో పేషెంట్ని సక్సెస్ఫుల్గా ఈ సర్జరీ కంప్లీట్ చేయగలిగామని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి టీం అంతా కూడా. కెమెరా పర్సన్ రమేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.